నమస్తే విజయలక్ష్మి కనక. నమస్తే జ్యోతిర్మయి గుండవచ్చి. స్టూడెంట్స్కి ఇన్స్పైరింగ్గా ఉండే, ఇప్పుడు మనకు మామూలుగా కాళ్ళు చేతులు బాగా ఉండేవాళ్ళే ఏమీ చేయలేకపోతున్నారు. అలాంటిది ఇన్సిడెంట్స్కి అపోజిట్గా ఒక డిఫరెంట్గా ఉండే ఇన్సిడెంట్ కానీ ఒక వ్యక్తి గురించి ఇన్స్పైర్. ఓన్లీ అంగవైకల్యం కాదు, ఆమె ఒక స్త్రీ కూడా. ఒక చక్కటి నిజమైన జీవిత కథ నేను చెప్తాను. ఆమె అత్యున్నత స్థాయిలో ఉంది ఇవాళ. ఇప్పుడు జనరల్గా మనకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఏదైనా చేయాలనుకున్న పనిని ఆపేస్తాం మనం కదా, అది ఒక సాకుగా తీసుకుంటాం. చాలామంది ఏంటి అంటే, మనకేదైనా అవరోధం వచ్చింది అనుకోండి, బ్రేక్ పడింది ఏదైనా అనుకున్నప్పుడు, ఏదైనా సాధించాలన్న క్రమంలో ఆ బ్రేక్ పడ్డ రీజన్ని ఆసరాగా తీసుకొని ఈ సాధించాలి అన్న దాని నుంచి డివేట్ అయిపోతాం. కానీ ఈమెకి దేవుడే ఒక అంగవైకల్యాన్ని ఇచ్చాడు. పుట్టడం మామూలుగానే పుట్టింది ఈమె. కాకపోతే ఏమైందంటే పాపం పెరిగే క్రమంలో ఆమె వెన్నెముక వంకరపోయింది. స్కోలియాసిస్ అని ఒక అరుదైన జబ్బు. సో దానివల్ల ఏమైపోయిందంటే తన గ్రోత్ అనేది 4 అడుగుల దగ్గరే ఆగిపోయింది. 4 అడుగుల దగ్గర గ్రోత్ ఆగిపోయింది. ఈ కంఠనాళాలన్నీ దగ్గరగా అయిపోయి వాయిస్ కూడా సరిగా రాదు. సో అట్లాంటి అంగవైకల్యం ఉన్నటువంటి ఒక అమ్మాయి, వాళ్ళ ఫాదర్ డిఫెన్స్ పర్సన్, నేవీ పర్సన్. సో తండ్రి వృత్తిరీత్యా వాళ్ళతో పాటే ఉంటూ అమ్మాయి పేరు చెప్పండి. చెప్తాను, తన పేరు చెప్తాను. ఇంకా కొద్దిగా డీటెయిల్స్ చెప్పి, తనని మొదట స్కూల్లో రిజెక్ట్ చేశారు. ఇది కూడా చెప్పాలి, నేను స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. అంటే ఇలాంటి అమ్మాయి ఉంటే మాకేదన్నా ఇబ్బంది అవుతుందేమో అని స్కూల్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాయిస్ కూడా రావట్లేదే, మరి ఈ అమ్మాయి ఏం చదువుతుంది, చూడటానికి అంటే హ్యాండిల్ చేయగలవా అని ఒకలాంటి భయం. మరి ఇంకేదైనా కావచ్చు, స్కూల్స్ రిజెక్ట్ చేశాయి. కానీ వాళ్ళ నాన్నగారు బ్రతిమిలాడి, మీకేదన్నా ఇబ్బంది అనిపించిన రోజు నాకు కాల్ చేయండి, నేను తీసుకెళ్ళిపోతాను, కానీ తనని స్కూల్లో ఉండనివ్వండి అని బ్రతిమిలాడి స్కూల్లో జాయిన్ చేశారు. ఆమె మరెవరో కాదు, చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మన ఐఏఎస్ క్యాడర్ ఈరా సింఘల్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. సో ఈవిడ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ వచ్చేది, టాపర్ అయ్యేది. స్కూల్లో జాయిన్ చేశాక ఏనాడు స్కూల్ వాళ్ళకి ఇబ్బంది కలగలేదు. పైగా అన్నిట్లో చదువుల్లో చాలా మంచి ఏమంటారంటే మంచి మార్క్స్ వచ్చేవి. ఈవిడికి మంచి అభివృద్ధిని చూపించింది. అయితే ఈ క్రమంలో తను ఏం చేసింది అంటే సివిల్స్కి ట్రై చేసింది. 3 సార్లు ఓడిపోయింది సివిల్స్కి ట్రై చేసి. అంటే తనకి సరైనటువంటి గైడెన్స్ అనేది లేదు అప్పట్లో. మార్గదర్శకత్వం సరిగ్గా లేకపోవడం వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల 3 సార్లు తను ఫెయిల్ అయింది. కానీ మళ్ళీ 4వసారి ప్రయత్నించినప్పుడు 815వ ర్యాంక్ అనుకుంటాను, అది వచ్చింది ఆవిడకి 2010లో. ఆ ర్యాంక్ వచ్చిన దానికన్నా ముందు మనం అసలు ఆ ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారనేది మాట్లాడుకుంటే, సుమారుగా 4.5 లక్షల మంది ఆ పరీక్షను రాయడం జరిగింది, సివిల్స్ ఎగ్జామ్. అందులో మనకి దాదాపు 15,000 మంది దాకా మెయిన్స్ క్లియర్ చేశారనమాట. సో ఇందులో మళ్ళీ మనకి అంటే మెయిన్స్కి వచ్చిన వాళ్ళు 15,000 మంది, సారీ. సో 3,000 మంది దాకా ఇంటర్వ్యూకి వచ్చారు. అంటే ఫిల్టర్ అవుతూ ఉంటారు కదా ప్రతి స్టేజ్లో. ఆ 3,000 మంది ఇంటర్వ్యూ అటెండ్ అయితే 1129 మంది అనుకుంటాను వీళ్ళు ఫైనల్గా క్వాలిఫై అయిన వాళ్ళు. వాళ్ళల్లో ఈవిడ ఒకటి. మరి ఈమె గురించే ఎందుకు మనం ఇంకా గొప్పగా మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు సివిల్స్లో ర్యాంక్ వచ్చింది, మొత్తం అంటే విజయాన్ని సాధించింది. కానీ ఆమె యొక్క ప్రయత్నం అక్కడితో ఆగిపోలేదు. ఎందుకు అంటే ఆ విజయాన్ని సాధించాక కూడా ఆమెకు ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదురైనాయి. మరి అవి ఏంటి అంటే, ఆవిడ రెవెన్యూ శాఖలో సెలెక్ట్ అయింది. యాక్చువల్లీ తనకు వచ్చిన ర్యాంక్ని బట్టి రెవెన్యూ శాఖలో సెలెక్ట్ అయితే అక్కడ అధికారులు ఆమెని అడ్డుకున్నారనమాట. ఈమెకి అసలు చీపురు పట్టే అర్హత కూడా లేదు, అసలు గొంతులోంచి మాట రాదు, ఈమెకి ఉద్యోగం ఏంటి అని వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు అడ్డుకుంటే తనేం చేసింది అంటే, వాళ్ళకి సమాధానం చెప్పాలని కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసి ఆ కేసు నడుస్తుండగానే ఈమె మళ్ళీ చదివి తనని తను ప్రూవ్ చేసుకుంది. అంటే ఇప్పుడు జనరల్గా మనల్ని హేళన చేసేవాళ్ళు చాలామందే వస్తుంటారు జీవితంలో కదా. సో హేళన చేయనిచ్చాము అంటే, ఎవరైనా మనల్ని హేళన చేస్తున్నారు అంటే అది మనం ఇచ్చినటువంటి చనువే అనమాట వాళ్ళకి. సో మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే సింపుల్, మన యొక్క సామర్థ్యము, శక్తియుక్తులు అవే మనకి ఆయుధాలు.
సో ఈమె కూడా ఏం చేసింది అంటే తన యొక్క శక్తియుక్తులు, తన సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకుందామా. ఎవరైతే ఆ మాట అని తనని అవమానించారో వాళ్ళ చేతే శభాష్ అనిపించుకుంది ఆమె. మరి ఒక స్త్రీ అయి ఉండి, అది కూడా అంగవైకల్యం, ఆమె అంగవైకల్యం కేటగిరీలో మొట్టమొదటి స్త్రీ యాక్చువల్లీ క్వాలిఫై అయిన ఆవిడలో. తనకేంటి అంటే ఒక కృషి పట్టుదల అంతే. సో నేను ఎలాగైనా సాధించాలి అనేటువంటి ఒక సంకల్ప బలం. ఆ సంకల్పానికి తను నిర్విరామ కృషి, ఆమె చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, నిర్విరామంగా చేసిన కృషి, అదే ఆయుధంగా మలుచుకుందనమాట. అంటే ఎక్కడా కూడా తను ఫెయిల్ అయ్యాను, లేకపోతే నేను చెయ్యలేను. ఎంతమంది ఇప్పుడు తను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో హేళనలు ఎదుర్కొంది. అంటే చదువుకునే ఏజ్ అప్పటి నుంచి అవమానాలు, హేళన, లేకపోతే ఒక చులకన భావము. పైగా అమ్మాయి అయ్యేసరికి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో కురూపివనో, అంగవైకల్యం ఉందనో, నువ్వు అసలు సరిగ్గా నడవలేవు, మాట్లాడలేవు, ఇలాంటివి ఎన్నో విన్ని, కానీ ఏ రోజు ఆమె మనసుకి తీసుకోలేదన్నమాట. మనసుకి తీసుకొని బాధపడ్డా సరే తను ఈ సమాజానికి కానీ ఎవరైతే తనని హేళన చేస్తున్నారో వాళ్ళకి తన విజయంతో సమాధానం చెప్పాలనుకుంది. అందుకని ఆ అత్యున్నతమైనటువంటి ఏదైతే స్థాయి ఉందో దాన్నే ఎంచుకుందనమాట సాధించడానికి. సో ఆవిడ పోరాడి గెలిచిన తర్వాత మన హైదరాబాద్లోనే మన ఏమంటారంటే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ దాంట్లో అసిస్టెంట్ కమిషనర్గా తన ప్రొబేషన్ పీరియడ్ ఇక్కడే కంప్లీట్ చేసింది హైదరాబాద్లో ఆవిడ. సో ఇవాల్టి రోజున ఆమె చెప్పాలంటే ఎన్నో అవార్డులు అందుకుంది. మరి ఇన్నేళ్ల సర్వీస్ కదా, చాలా బాగా చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్లో తన ఏమంటారు అంటే ఎలక్షన్ కమిషన్ అధికారిగా ఉంది యాక్చువల్లీ. సో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీల దాంట్లో చేస్తోందనమాట. సో ఈమె గురించి ఎందుకు ఇంత లైక్ నేను చదివిన చాలామంది చదువుతూ ఉంటాను, నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఈవిడ. ఎందుకు అంటే అసలు మనం చిన్న చిన్న వాటికే ఇది చేయలేము, లేకపోతే ఏదో ఒక సాకు వెతుక్కునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. డబ్బు లేదనో, లేకపోతే నా చేత కావట్లేదు, హెల్త్ బాగాలేదని. కానీ ఈమెకి దేవుడే ఒక అంగవైకల్యం ఇచ్చినా సరే, అంటే ఏదో ఒక స్టేజ్లో ఆవిడకి ఎవరో ఒకరి సహాయం అవసరం. మామూలుగా అయితే నడవలేదు, మామూలుగా అంత ఓపిక ఉండదు, జనరల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. కానీ అంటే వెన్నెముకకి రిలేటెడ్ ఇష్యూ అంటే మీరు ఆలోచించండి, మనలాగా ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ ఆమె సివిల్స్ మనం పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 16 నుంచి 18 గంటలు చదవాల్సిందే, అది అందరికీ తెలిసినటువంటి సత్యం. అలాంటి దాన్ని 3 times ఫెయిల్ అయినా కూడా ఇంకెందుకు నాకు అనేది వదిలేయకుండా ఆమె మళ్ళీ 4వసారి ప్రయత్నించింది చూడండి. ఆమె ఆత్మస్థైర్యాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ తర్వాత తను ఒకసారి ర్యాంక్ సాధించి క్వాలిఫై అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అవరోధాలు వస్తే దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంది చూడండి. దానికి ఖచ్చితంగా ఆమెను మనం చెప్పుకోవాలి. సో ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఉంది కదా ఆవిడ, ఇప్పుడు మనం ఉన్న టైంలో తను కూడా ఉంది, మన పక్కనే ఉంది. సో ఇలాంటి వాళ్ళ గురించి మన పిల్లలకి చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని నేను ఇవాళ ఈవిడ గురించి చెప్పాలి అనుకున్నాను. అంటే మనకు కాళ్ళు చేతులు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చినా కానీ సక్రమంగా వినియోగించుకోకుండా పక్కదారి పడుతున్నాం. అవి వేరే పనుల కోసం వినియోగించుకుంటున్నాం. అలా కాదు, వాటి పని వాటికి ఉంది. మనకు అంటే ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. సో ఆ కారణము లేకపోతే జీవితం ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి. ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ముఖ్యంగా నేను విద్యార్థులను ఉద్దేశించి చెప్పినటువంటిది. అంటే వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయిపోతే నిరాశ నిస్పృహ అవసరమే లేదు. ఎందుకు అంటే ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి, దుర్వినియోగం చేసుకున్న వాళ్ళకి రావు. సో ఒకసారి అవకాశం మనం చేజారిపోయినా కూడా మళ్ళీ అంటే ప్రయత్న లోపం అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట. మన లక్ష్యం వైపే దృష్టి సారించి మనం ఎక్కడన్నా ఫెయిల్ అయ్యాము, లోటుపాట్లు ఎక్కడ, అసలు తప్పెక్కడ జరిగింది అనేది పరిశీలించుకోగలగాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని అందులో మళ్ళీ ఎలా అంటే వీళ్ళ వల్ల నేను ఫెయిల్ అయ్యాను, వాళ్ళ వల్ల, ఇలాంటివి వద్దు. నిజాయితీగా ఉండాలి ఆత్మ పరిశీలన కూడా. అండ్ ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా విజయం అనేది వరిస్తుంది. నీ విజయానికి, నీ పట్టుదలకి నీ అపజయానికి నువ్వే కారణం అని చెప్తారు. నేను బలంగా నమ్మేది అవును. మన విజయానికైనా అపజయానికైనా మనమే బాధ్యులం, వేరే వాళ్ళని నిందించకూడదు మనం.